పెద్ద చూసేయన్నా ఇదే ఫ్రెండ్స్ మన ఇలా క్యాంపింగ్కి వెళ్ళే రూటు. ఇది హైవే నుంచి కరెక్ట్గా ఇది మన దారి. దీని లోపలికి అయితే వెళ్తున్నాం క్యాంపింగ్ చేయడానికి. సిబిఆర్ లోన్కి వెళ్ళి అక్కడ ఒక చెరువు ఉంది, అక్కడ క్యాంపింగ్ చేసుకోవాలి మేము. ఆ దారి అయితే చూద్దాం. సో ఫ్రెండ్స్ మనమైతే మన క్యాంపింగ్ స్పాట్కి అయితే వచ్చేసాము. ఇదే మన చెరువు. అక్కడ ఆ ప్లేస్లో టెంట్ వేసుకుంటాం. ఇప్పుడు మన బండి ఇక్కడ ఉంది, ఇంకో బండి వస్తుంది. ఈ దారి నుంచి ఇంకా పక్క నుంచి వెళ్ళిపోవచ్చు మనం. అటు వెళ్ళిపోయి ఇంకా ఆడ వేసుకుందాం టెంట్. ఇదే మన మొత్తం ప్లేస్ ఇక్కడ. ఫ్రెండ్స్ మనమైతే మనం క్యాంపింగ్ స్పాట్కి అయితే వెళ్తున్నాం. మాది ఒక ట్రిప్ అయిపోయింది. మేము మా సామాన్లు ఆడ దింపేసాము. ఇలా 2 గెస్ట్లు వచ్చారు మనతో పాటు. ఒక గెస్ట్ అయితే కాదు మనకి, వాడు రెగ్యులర్ అయిపోయాడు. ఒకడు గెస్ట్. అరే నీకు గ్యాస్ వాడికి ఇచ్చారా? నువ్వు ఇందాక క్యాన్ మోసాగా అసలే రొప్పుతున్నావు. వాడికి ఇచ్చారే, వాడికి అది ఇచ్చారా? ఇచ్చారా? ఏం కాదులే కానీ. చెరువులోనే పట్టి చెరువులోనే చేస్తున్నాం. చెర్రీకి వెళ్ళి క్లీన్ చేయించుకుని మరీ వచ్చాం రా చేపలు. ఆ చేపలు ఇప్పుడు మనకు కరెక్ట్ సరిపోద్ది అనుకుంటున్నారా? ఈ దారి చూస్తే ఏంటిది డ్యామా? సౌకర్యంగా ఉన్నది, చాలా సౌకర్యంగా ఉంది. గేదెల దారి ఇది. ఏం డ్యామేజ్? ఏం డ్యాము? అరే వాడికి ఎందుకు రాజు గేదెల దారి. అట్టా దూకి స్నానం చేసే పని ఉంటుంది ఇంక మనకి. అవును. వచ్చేసాం ఫ్రెండ్స్ మనం అయితే క్యాంపింగ్ స్పాట్ కి. బ్యాగ్ ఉంది, బ్యాగ్ తీసినట్టోడిని. ప్రకృతి ఆస్వాదాలు, ఏదో తెలియని పిల్లగాలి, చల్లగాలి. ఇది ఫ్రెండ్స్ మన క్యాంపింగ్ స్పాట్. ఇక్కడ టెంట్ వేసుకోవాలి. ఈ చెరువు పక్కనే ఏదో 2 కొండలు, మూవీ రేంజ్. ఫ్రెండ్స్ మనమైతే ఇక్కడ టెంట్ వేసుకుంటున్నాం ఈ లొకేషన్లో. అయితే చూడండి ఎలా ఉందో మన వ్యూ. అయితే ఇద్దరికి పని నేర్పిస్తున్నాడు మా వాడు. అక్కడ పని నేర్పించేసి వాళ్ళతో టెంట్లు వేయించేస్తున్నాడు.
వాడు క్యాంప్ ఫైర్ పొలాల కోసం వెళ్ళాడు. మంచి పొలాలు తెస్తున్నాడు వాడు. చేపల కర్ర అది. వైర్ మన దగ్గర ఆల్రెడీ ఉంది. అదేగా సరిపోద్దురా. ఆట ఏదైనా మనం కూర్చోడానికైనా మన సరదాగా ఉండిద్ది, బాగుండిద్ది ఆడ. ఫైర్ మంట గుర్తుపెట్టుకుని ఎవరైనా అలా అనాలంటే ఫైర్ మంట అనాలి. వైల్డ్ ఫైర్ రా, ఓల్డ్ ఫైర్ కాదు వైల్డ్ ఫైర్. అరే దొరికాడు రీడ్. వైల్డ్ ఫైర్ అను. వైల్డ్ ఫైర్ రా చెప్పాగా. మరి ఇంకోసారి చెప్పలా. వైల్డ్ ఇందాక ఏదన్నా చూడు. అడు ఓల్డ్ ఫైర్. వీడే ఓల్డ్ ఫైర్ అనాలి కానీ వైల్డ్ ఫైర్. అలా ముందు సినిమాలోనే సాంగ్ చెప్పారు, మనోజ్ కరెక్ట్ చెప్పాడు దాంట్లో. ఎరసాలమని ఎన్నాళ్ళకి ఖాళీగా ఉన్నారు. అరే పని జరిగినా మనం ఖాళీగా ఉన్నాం. ఎప్పుడు జరగలేదు చరిత్రలో. సూపర్వైజరా వాడేంటి నీ ముందర బిల్డప్ కొడుతున్నాడు ఏంటాడు. వాడేంటి ఆడు బిల్డప్ కొడుతున్నాడు నీ ముందు. అటు కాదు ఇటు ఇటు వచ్చేలాగా. అరే ఏంట్రా మాట్లాడట్లేదు. చేపల కూర అంటే వచ్చేసాడు. ఓకేనా చేతులు నాకు నేర్పుతాను, నేను ఆడు నేర్పాల్సి వచ్చింది. ఈ సూపర్వైజర్ ఎందుకున్నాడు వెనక అర్థం కావట్లా. క్లిప్లు పెట్టండి. అదంతే ఇంకా. పై లేరేద్దాం. ఏంటిది పైలే రాద్దాం. మంచిగా తడిసింది అనుకో నీట్గా. చూడండి మన చుట్టూ లొకేషన్ అయితే ఎలా ఉందో. సూపర్ వ్యూ ఇది. వెనక అంజనాద్రి ఉంది. అరే జయన్మోహన్ లో వెనక ఏది ఉండేది, వాళ్ళ ఊరి పేరు ఏంటిదిరా? ఆ కొండల రెండు చూస్తే మనకి హనుమాన్ మూవీలో అంజనాద్రికి స్టార్టింగ్ లో వచ్చింది అలా ఉంది చూడడానికి వ్యూ. ఎక్కడ హనుమాన్ నేను ఇది వీడ ఈ బక్క హనుమాన్. 300 గ్రాములు హనుమాన్ వీడు. వీడిని లేపుకెళ్ళు కొండ లేపుని. మీ వాళ్ళు లేపుతారు, రామ్ చరణ్ లేపుతాడు గంట కొట్టడానికి. రామ్ చరణ్ లేపుతాడు చూడు దాన్ని. లేపు ఇప్పుడు లేపితే రా, నువ్వు అసలైన ఫ్యాన్ రా రామ్ చరణ్కి. చేపెట్టు ఇంకో ఆడబెట్టు. లెగ్ అంటే వాడు తెలుగులో చెప్పు. కాలు అడిగి లేపుతున్నాడు. ఏది అది జై రామ్ చరణ్. ఎట్లా అయిపోయాడు మరి మీ వాడు. లేపుతాడు పుష్పలా లేపుతాడు. అరే శ్రీవల్లిని లేపుతాడు, రూమ్ లో తీసుకెళ్తాడు. తీసుకెళ్ళి అరే తా తీసుకెళ్ళి నెలలో జాన్సీనా అంటాడు. కట్టప్ సీన్. అరే తల మీద కాలు పెట్టుకోరా. అబ్బో కష్టమే. కేడిగండి లేపురా. లేపుతాడు. కింద నుంచి ప్రెషర్ రాదురా. కింద నుంచే మరి గాల్లో కింద నుండి ఇది వెనక సార్ ఓకే సక్సెస్ఫుల్ అయింది. లేపాడు. క్యాంప్ ఫైర్కి వెళ్దాం పారా. క్యాంప్ ఫైర్ అయినా క్యాంప్ వాళ్ళకి. చక్కలు లేపించాడా సెకండ్లు. వాడికి ఈత వచ్చురా. పొలంకి వెళ్దామా మనం. లేరా
అరే పొద్దున వెళ్ళాల్సింది ఇప్పుడే వచ్చేసిద్దరు మీకు. పొలాలు ఆడదాం బట్ ఆడుంది అదే ఫ్రెండ్స్, మనం అయితే క్యాంప్ ఫైర్ కి పొలాల కోసం అయితే వెళ్తున్నాము. పొలాలు ఇంకా ఈ చుట్టుపక్కల ఎక్కడో చూసి పొలాలు ఎత్తుకోవాలి. ఇంకా మొత్తం ఇలా నైట్ మామూలుగా ఉంటుంది వ్యవహారం. వీడియో ఆల్రెడీ ఇందాక వీడియో ఇక్కడ గెలికాడు, కొంచెం అయ్యే తీసుకెళ్ళాలి. కదిలించాడు ఈ దొంగ చూడరా, ఇది ఎరగదా? కింద మోపోయింది గట్టిగా. వాడు చూడు కాలు కొట్టుకుందని చూస్తున్నాడు. రాదులే బాబా లోనికి వెళ్దాం పారా. పొలాలు బాగా మండి ఏడా తీరా ముద్ద ఒకటి ఉంటే సెట్ అయిపోద్ది. బా అమ్మ మండిద్దిరా. అదే ఎంతసేపు ఉంటాం? గంట. చాలా ఉన్నాయి ఇక్కడ. ఇంత కావాలంటే మళ్ళీ రావచ్చు. లేపుతావా? పట్టుకోవాలి దీన్ని. పట్టుకోరా సార్. సరే నువ్వు అది పెట్టుకురా, నేను పెట్టుకున్నా ఒక్కడే. వీడియో కోసం ఏదో చేస్తున్నాను మొత్తం. ఎన్నిసార్లు 2 రౌండ్లు వేస్తాను. నేను ఏం లేక వెళ్ళు ఒకసారి తీసుకెళ్ళు. ఎలా తీసుకెళ్తాను ఒకసారి చూసి దాన్ని బట్టి చెప్తా. ఈరోజు నిరూపించుకున్నాడు. తొందర తీలాతాడు వెనక్కి పోతాను నేను. నాకు భయం అయ్యా. ఆ చిన్నది నేను పట్టుకుని వస్తాలే. మనం ఇది తీసుకెళ్ళిపోదాం. ఈ ఏంటంటారు దీన్ని, ఆక్టోపస్ని. ఇక్కడ దగ్గరే పొలాలు దొరికినాయి కాబట్టి టెన్షన్ కూడా లేదు మనకి. పెద్ద ఎతికే పని అవ్వాల. లొకేషన్ ఎలా ఉందో కామెంట్లలో పెట్టండి. మనకి ఈడ వేసాం కాబట్టి లొకేషన్ ఎలా నచ్చిందో లేదో, ఈ చిన్న చెరువు ఎలా ఉందో కామెంట్లలో పెట్టండి. ప్లేస్ కూడా చాలా నీట్గా బాగుంది మనకి, అందంగా. అరే ఎడబెట్టరా, మరి ఆడొద్దులే. ఆడబెట్టరా, ఆడేద్దాం. ఎదరా టెంట్ ముందు వద్దులే మరి దారుణంగా. మనం కొంచెం ఫ్రీగా ఉండొచ్చురా. ఏడంటే బాగుండిద్ది, కొంచెం దూరంగా. వచ్చి రవ్వలకి వెళ్ళి అనుకో దాని మీదకి ఇదైపోద్ది. వాడు మొత్తం ఇడి కింద ప్యాచ్ చేసుకున్నాడు. అక్కడ కదా ఆ మెత్తడి సీట్ ఇచ్చాడు, ఫోన్ పోయింది. లేక గొట్టల మీద వేసుకున్నా బాగుండేది రా బాబు. ఈ ప్రదేశం తెలియని ఏదో ఫీలింగ్, ప్రకృతి మన ఆస్వాదిస్తుంది. ఎంత లోతుండ చూడు. అప్పుడు మనం వచ్చినప్పుడు నీళ్ళు అసలు లేదు కదా పవన్ సలమన్, అసలు ఆడదాకా ఏ పెద్ద లోతు లేదురా. మేము వచ్చాను ఖాళీ ఉన్నప్పుడు. చూడు లోతు లేదని దిగుతాను నేను. నాకు ఈత రాదు. నేను తీసుకొస్తా. ఈత రాదురా సార్, తీసుకొస్తా. నాకు వచ్చి నేను తీసుకొస్తా. నేను కూడా తీసుకొస్తా కావాలంటే, నాకు ఈత వచ్చి. నెట్టుకోరండి ఈత రాకుండా ట్రైల్లో. అరే ఇడంతా లోతు లేదురా బాబు. ఒడ్డులు ఎప్పుడా నీకు లోతు ఉండిద్దా? సర్లే పో. నీకేంట్రా భయం? వీడు చూడు అమ్మ ద్రోహి వచ్చేసాడు బయటికి. అదే నీ అమ్మ మైండ్ ఒకసారి అమ్మ ఉపయోగిస్తాడు. అరే ముందు కర్ర పడారా, కర్ర పెట్టి పడుతుంది నిన్ను మళ్ళీ నేస్తాం. అరే మెల్లికి ఈత కొట్టుకుంటాడు రా, వెళ్ళిపోవచ్చురా. అరే నువ్వు వెళ్ళిరా సాల్మన్, నువ్వు వెళ్తే వాడు వస్తాడంట. వాడికి అది డేరు. వాడు వచ్చేస్తాడులే, వాడు ఎంత భయపడడు నీళ్ళు వీళ్ళలాగా. ఈత అక్కడక్కడే కొడతాడు కాబట్టి ఆ ఈత అక్కడక్కడే ఉంటుంది.
వెళ్ళరా సల్మాను. ఏం బురద అయితే బొంగు ఏమవుతుంది అది అటు నుంచి రా, దూరం నుంచి రా. దెబ్బలు దిగి ఉన్నాయి, రాళ్ళు ఉన్నాయి, అక్కడ కడుక్కోవచ్చు. అటు నుంచి సరదాగా వచ్చేవచ్చు. వాడు వస్తాడు, వాడు ఇందాకే శక్తి తిప్పాడు. వాడు మనతో నువ్వు దిగితే మన ఇద్దరు దిగితే వాడు వస్తాడు. మరి నేను వాడికే నడుపుకుందంటే నీకు మోకాలకు వచ్చింది. లేదురా లేదురా అంటే ఎనట్లా వాడు దూకుతాడంట. మనం కూడా అరే తిట్టరా తిరిగితే ఏడుకుంటారు. అయినా గీతలన్నీ దిగిద్ది కదా, అప్పుడు లేదు మనం దిగితే ఏమైంది, గీతంతా గలీజ్ కాదు కదా మనం. ఇద్దరు గజెతగాలు వస్తున్నారు. అరే అరే వీడి మీద దూకండి రే, దొరికాడ్రా. అరే 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 ముగ్గురు దూకండి రా. ఫ్యామిలీ వల్ల ఊరుకుంటున్నాడు వాడు. కుస్తీకి రెడీ అవుతున్నారు. మోటు పత్రులు ఇద్దరు రెడీగా ఉన్నారు. వాడు ఈత కాడరు, వాడు ఈత కొట్టి చెప్తాడు. దూకడం వల్ల మురికి అయిపోయింది నీళ్ళు. దూకితే వెళ్ళి కిందకి వెళ్ళి గుర్తుకుంటా నేను. నేను లెక్క పెట్టినా 1 2 3 గో. ఇద్దరు కరెక్ట్గానే దూకారు. వాడు ఆడే దూకాడు, వాడు అనక దాచి కూడా వచ్చి దూకండి రా. ఓకే యాక్షన్. ఇప్పుడు ఆడే చేతన కాడరా, బాగా దూకాడు. వాడు చివరికి వెళ్ళి దూకుతున్నాడు, నీ 7 నుంచి లెగుతున్నావు. కరెక్ట్గా లాస్ట్ ఎడ్జ్ నుంచి దూకితే అప్పుడు బాగుంటుంది. సల్మాన్ అయితే తెచ్చుకున్న చేపలు కటింగ్ చేసింది, క్లీన్ చేయడానికి రెడీగా ఉన్నాడు. వెంకటేష్ చూస్తుంటే తప్పల్లో తొందరగా ఎలా తిందా ఉన్నట్టున్నాడు. నేను మ్యాగ్నెట్కి పెడతా, వచ్చిన దానికి అన్నిటికీ మ్యాగ్నెట్లో పెట్టి తర్వాత ఫ్రై చేసుకుంటాం. చేపల ఫ్రై మ్యాగ్నెట్ అంటే ఎలా పెడతావు? మసాలా పెట్టి పక్కన పెట్టేస్తాం, అది మ్యాగ్నెట్. మరి సల్మాను నీ ద్వారా 2 మాటలు అందజేయాలి, ఎందుకంటే ఫ్రై మనోడు షెఫ్. ఫ్రైకి ఫ్రై చేసే ఫ్రై మ్యాన్, వాడినాడు ఎక్స్పీరియన్స్, వైన్ షాప్ లో ఎక్స్పీరియన్స్. వాడికి ఎక్స్పీరియన్స్ మనకి వైన్ షాప్ లో చేశాడు వాడు. టేస్టీగా చేయాలి నాకు. నువ్వు నేర్చుకుంది ఆడేగా. మనం అంతకుముందు చాలా మనం అయితే మన చేపల ఫ్రైకి మ్యాగ్నేట్ చేసుకోవడానికి అయితే మసాలా కలుపుతున్నాను. మనోడైతే ఉల్లిపాయలు కోస్తున్నారు. ఇంకిద్దరు అయితే రైస్ తగ్గిపోయిందని ఇంకా రైస్ కోసం అయితే వెళ్ళారు, రైస్ తీసుకుంటారు వాళ్ళు. ఈ రైస్ 1/2 kg ఇచ్చాము, మేము ఉంటే 5 ఉన్నాం, సరిపోదని చెప్పి కొంచెం రైస్ తేవడానికి వెళ్ళారు. వాళ్ళు వచ్చేలోపు మనం ఇదంతా రెడీ చేసేసి వండేద్దాం. లేదు అదే అదే దీన్ని తోలు కూడా తీసుకొచ్చేస్తాం. సరే ఫ్రెండ్స్, మనం అయితే ఇప్పుడు చేపల కర్రీకి మనం వేద్దాం. మొత్తం అది ఎందుకు పోతాం, ఇది కర్రీకి అయితే మనం
ఆయిల్ పోసుకుంటున్నాం. సాల్మంగడికి కూర నేర్పిస్తున్నాను వీళ్ళిద్దరికి. అరే నువ్వు నూనె వాడు ఉల్లిపాయలు వేస్తాడు, సరిపోద్దిరా మీకు ఇద్దరికి కాంబినేషన్. ఇదిగోరా నెత్తి పట్టుకో అడుగు. చేత్తోనే ఏమవుదు, మనంతా ఒకటే. ఏంటిది ఏం చేసావు? ఏ పై పైన అట్టాను, ఇది ఒక ఖచ్చితం లేకపోతే నీకు అంత మాట ఉంటే. ఉల్లిపాయలు వేయాలా? ఇప్పుడు కాదు, ఆగు. నూనె వేయరా. చాలా మంది తొందరగా ఉల్లిపాయ వాడు కోస్తున్నాడు. లేకపోతే ఉల్లిపాయలు లేరా? ఉల్లిపాయలే అది కోద్దాం మెల్లంగా. చూడండి టెంట్ మీద ఆయిల్ పడితే బొక్క పడిపోయింది టెంట్కి. అది తిప్పేది తీసుకోరా చాలా మంది దాంట్లో నుంచి. మా ఊరిలో 300 కేజీ అది చెప్పుకో. పెద్ద చిన్నయ్య ఈ కేజీ 300. కేజీ 300. గంటలో తక్కువ రేటు, మళ్ళీ ఏడ ఎక్కువ రేటు. ఊరు బట్టి ఇది మారుతుందా వాళ్ళది రేట్లు? వాళ్ళు క్లీన్ చేయడానికి కూడా తీసుకున్నారు. 80 రూపాయలు కేజీకి. కేజీకి 20రా? కేజీకి 20, మొత్తం 4 కేజీలు 80 రూపాయలు తీసుకున్నారు. అయితే ఏమా లేట్ అయిద్దరు వీళ్ళు రావడానికి. కాకపోతే కూర కూడా అయిపోద్ది నాకు తెలిసి, చాలా దూరం కదా. 700 పట్ల అరకులో అయితే చూసావా? అబ్బో అరకు అసలు అన్ని ఆడే ఉన్నాం, ఎడగా వెళ్ళాలి మనం. అరే అరకులో అసలు మన చేపలు ఊహించుంటాం, ఎప్పుడు చికెనే ఊహించుకోదా. మ్యాగీ తిన్న వండలేదు కదా మన వంటలో వాడు వండుదాం అన్నాడు. కాకపోతే దాడు ఉండే రేట్లకి మన ఆడ సెట్ అయిద్దిరా బాబు. ఆయన మనకు వండ బుద్ధి అవట్లే ఒకసారి కదా. నాకు అసలు వండ బుద్ధి అవ్వలేదు. వండ బుద్ధి అవ్వాల ఏడనుకో మన సరదాగా మన ఊరే కాబట్టి తినొచ్చు మంచిగా. ఆడంత అనిపించలేదురా, ఇంట్రెస్ట్ లేదు. మన నైట్ ప్రశాంతంగా పడుకుందాం అంటే అది కుదరట్లా. చలి మామూలు, అబ్బో చలి. కాసేపు సరదాగా పడుకుందాం. కొంచెం ఎంజాయ్మెంట్ ఉంది, కొంచెం పీకుడు కూడా ఎంజాయ్ చేసేటప్పుడు. చలిగా టెంట్ లోకి వస్తే ఇంకా చల్లగా ఉంది, ఇంకా చల్లగా ఉంది. ఓరే కాళ్ళకి చల్లి ఎంత ఉందిరా. అబ్బో ఐస్ గట్టలు తయారైనట్టు తయారవుతుంది, చల్లగా ఉంటుంది. అయితే చేప ఆతున్నాడు ఎట్టుండిద్ది అంటాడు టేస్ట్. అడిగితే చేతి మీద రుచి ఉండాలి ఈరోజు. కూర ఎట్టా ఫ్రై బాగుదరాలి మనకి. ఏంటిది సరిపోద్దిగా ఇది కలిపేదంతా. వేసేరా వేసి, ప్లేస్ ఉంది కదా, ప్లేస్ లేకపోతే ఇబ్బంది పడాలి. కానీ వాటి ఎక్స్ట్రా వస్తే నువ్వే తిని ఇంకా నీకు ఎక్స్ట్రా పీస్. యాక్షన్. ఓకే హాయ్ గాయ్స్, ఇప్పుడు మనం అందరం అంతరిక్ష ఆడుకుందాం. టైం పాస్ ఏం చేయాలి, అందరికి బోర్ కొడుతుందంటే నేను ముందుగా ప్లాన్ చెప్పాను. అంతరిక్ష ఆడుకుంది బాగుంటుంది. గేమ్ అంటే ప్లాన్. ఓకే మధ్యలో క్వశ్చన్, నో క్వశ్చన్. ఒక ఎమోషనల్ లో వాడు లోపల ఏ ఎమోషన్ ఉందో అది పాట ద్వారా బయటకు వచ్చిందని నాకు తెలిసింది ఒక ఐడియా. అది మంచిగా చెప్తున్నది ఈ మధ్య పాటలు చెప్తా. ఓకే ఓకే ఇప్పుడు వాడు ఫస్ట్ సరేంద్ర పాట అంతాక్షరి ముందు అన్నారా? ఇట్ట కాదు, 1-2 10 ఎవరికి వస్తే వాడే పాట రాదు. 1-2 లెక్క పెట్టు, 10 ఎవరికి వస్తే వాడు పాడాలి. 10 ఎవరికి వచ్చిందంటే 10 ఆడికే వచ్చింది, 10 నీకే వచ్చింది. నేను లేనురా, నేను కెమెరామెన్. వాడు లేడు చెప్తున్నాను చూడండి. 10 వాడిగానే వీడికి అనితి గారికి వచ్చింది. 5 6 7 8 9 పాడరా 10లో. ఎప్పుడు మా నుంచి స్టార్ట్ అయింది కాబట్టి మా నుంచి పాడరా. రా మచ్చ మచ్చారా అంటాడు. మచ్చారా మచ్చ మైక్ ఉందా? మైక్ లేదు. అయ్యో అది అది టార్చ్ లైట్, టార్చ్ లైట్ మైక్ లాగే ఉంటుంది అది. అది మా మీద ఏం బాధ మా దారి మైసమ్మ అందించాడు. షూటింగ్ మధ్యలో అన్నగారు పెట్టి
మానేవుతుంది మళ్ళీ మా ఇప్పుడు ఎవడ బీజం కూడా కొట్టుకు మధ్యలో అయిపోయింది. నెక్స్ట్ వచ్చి పాట పాడుకుంటారా? సరే యా తీసారా యా బదులు ఊ ఏబిసిడి మనోడు మళ్ళీ ఆ మీద వచ్చాడు. మళ్ళీ చైతన్య గడ పాడాల్సింది కోరుకుంటున్నా. అదే మరి ఇంకా స్టార్ట్ అయిపోవాలి ఆడించాను కానీ ఇప్పుడు మనం ఇక్కడ అల్లరి చేయకుండా చక్కగా చాలా కాన్ఫిడెంట్ గా చాలా నెమ్మదిగా చాలా ఇదిగా చెయ్యాలి. మీరు చెయ్యండి. ఫస్ట్ నాకే వచ్చింది చచ్చింది సరేగా వీడు పాటలు పాడడానికి వచ్చాడు. సవాళ్ళు అది రాగం, అది అమృత రాగం. సింగర్లు అందరూ ఒకటే వేరు. తిప్పురా అని గంట తిప్పు, అదిగో గంట గడతారు చూడు. అదిగో ఇది 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 అందరూ అందుకుంటాం. ఇప్పుడు ప్రతి ఒక్కరు వాళ్ళ ఫేవరెట్ సాంగ్ మధ్యలో అంతకూడదు. మీరు మాట్లాడినవాడిని యాంకర్ ఎందుకు చెడగొడతారు వీళ్ళు. ప్రౌడ్ బై షాపింగ్ మాల్ వాడు ఎందుకు అరే అనిత తిప్పురాది ఏంటంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు ఇప్పుడు ఉన్నారు ఇక్కడ, వాళ్ళ మనసులో ఉన్న ఫేవరెట్ సాంగ్ ఇప్పుడు పాడబోతున్నారు. ఫస్ట్ ముందుగా ఆకుబి తీర్చాలని సరే పాడబడు తాండేల పాట నీది. అదే ఎన్నిసార్లు ఎన్నో ఒకసారైనా పాడాలి. వాడు ఇప్పుడు నువ్వు వాళ్ళ వచ్చిన పిల్లలు నువ్వు చేసుకోగా వాడు పాడటాన్ని బుజ్జి తల్లి అన్ని మంది నేను అందిస్తా చెప్పు. వచ్చిన 2 లైన్లు పాడరా బాబు. చేతన నీళ్ళు చేపలా రే నీ అమ్మ మొత్తం చదవడుతున్నారా. వాడు బుజ్జి తల్లి పాట అంటే పాడరాడు కోసం అది అక్కడి నుంచే స్టార్ట్ చేయి. గాలి గచ్చులు అసలు పాడరా కొంచెం గట్టిగా పాడాడు రా వినపడట్లా. అరే చేతన గడి గట్టిగా పాడితేనే ఇద్దరా మ్యూజిక్ లేకపోతే లేదు. గట్టి పాడతానంటే మేము గట్టిగా ఏం పాట పాడదాం గుర్తున్నా మంచి పాట. అరే అరే మీ వాడు పాట నువ్వు గట్టిగా విన్నావు, అది లిరిక్స్ నీకు మైండ్ లో ఉండిద్ది. హైరాణ పాట అందుకో. గుర్తులేదు. మరి ఏ పాట గుర్తుంది? లేదు. బాగా పాట ఏ పాట గుర్తుండ ఏమవుదా బాగా కొంచెం తగ్గించి మోతేసి తగ్గించే. సరే మామిడి పాట పాడుతున్నా. పాడు. అరే మనం అది కాదు స్కూటీలు వెళ్ళినప్పుడు వెనక ఏం సింగర్లా పాడుకుంటాం కానీ ఈడ ఒక పాట అట్లా. అరే ఆ లవ్ సాంగ్ అనిత అంతిన పాటలు పాడరు. అతని నా ప్రాణమా పదే ఆడంతా సరే ఆడనీడ్రా ఆడనీడాడు. నిమ్మకాయలు కట్ చేద్దామా? నిమ్మకాయలు ఇప్పుడు వద్దులే, లాస్ట్ లో కట్ చేద్దాం. దాన్ని కొంచెం అనుకుంటాం కాసేపు టైం పాస్. అదే ఉల్లిపాయలు 2 మిగిల్చాం. వీడు అన్న వద్దులన్న ఎక్కువ అయిపోద్దని ఆ 2 కూడా వదిలేసాడు.
2 ఉంటే సరిపోదు నువ్వు చెప్పు. మరి అందుకే నేను చెప్పింది. వాడు ఆ 2 ఉల్లిపాయలు ఏమన్నాడు, అన్న వద్దులన్నా ఎక్కువ అయిపోద్దామన్నా వద్దన్నా అని చెప్పాడు. అలాగే నేను చేసి మొక్క ఇట్లుంది ముందు ఉడకలేదు కదరా, తోలు అట్ట కనిపిస్తుందన్న. లేదు ఉడకలేదు. ఇప్పుడు నేను చేస్తున్నానా తిప్పుతున్నా. వెనక చూడాడు నాకు కొంచెం బెట్టలు అన్నట్టున్నాడు. చాలు మనం కరకరలాడాలా. అదే సాల్మన్ నీకు అనిపించినట్టే చేయరా రే. చేశారా కొంచెం ఉంచుదా అన్న, ఉంచురా వాళ్ళకి చూస్తారు కదా. ఒక మొక్క వేసిన మన టేస్ట్ ప్రకారం నాకు తెలిసి ఉడకాలనే అనిపిస్తుంది నాకైతే. చేద్దాం ఆ మొక్క చూద్దాం. ఈ 2 ఉన్నాయి. తినండి. వీడి పెట్టు ఏదో ఒకసారి చూపించి కెమెరా చూపిద్దాం ఎట్టుందో. దాన్ని బట్టి అట్టుందో చెప్తే దాన్ని బట్టి తీసేద్దాం. లేకపోతే కొద్దిగా ఉడకలేదురా, పచ్చిగా కనబడుతుంది. వీడు సరెండర్ గడ షెఫ్ అన్నట్టు ఇదిగో కనబడుతుంది. ఆయిల్ చాలా సేపు వేయాలి అది. ఇంకా వాడు వంట మస్తు తింటరా. చూస్తేనే అర్థమవుతుందిరా ఉడకలేదు అది. ఇంకా అది ఉడికితే అట్ట కనిపించదు అది. తెలుసు నాకు. ఎంత మెత్తగా ఉండకూడదు లోపలిది. కొంచెం లేదు, కాసేపు ఉండాలి. ఏం నా నోటికి ఎందుకంటే అదే అన్ని అడ్డ వెళ్ళిపోయింది. ఇంకా ఆయిల్ వేస్తారు అనుకుంటున్నాగా. కొంచెం తీసుకున్నారు అట్టయితే. నోట్లో కొట్టే మరి కొంచెం ఇచ్చిండ్రా. ఉడకపోతే ఇక్కడ తింటారా? ఉడకలేదంటే ఉడకలేదు, ఇంక అంతే. తింటున్నా తింటున్నా బాగా కరకలాడా. నోట్లో పెట్టండి, నోట్లో కొట్టాడు. నేను చప్పకుంది అంటే చప్పకుంటే చప్పకుంది, ఇంక వెళ్ళిపోవడమే. కానీ కాలితే బాగుంటుంది. ఇదే కట్టరా. ఇప్పుడు చెప్పండి రా. ఉడికినా మామూలురా, బాగానే ఉంది. చూసాయి చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు క్యాంప్ ఫైర్ చేస్తున్నాం. ఈ చలికి ఏం చేయాలో తెలియక క్యాంప్ ఫైర్ వేస్తున్నాం అలాగా. సో ఫ్రెండ్స్, మన క్యాంప్ ఫైర్ అయితే స్టార్ట్ అయిపోయింది. చలి కాల్చుకోవా అలాగా. చలి కాల్చుకొని ఎక్కడే తినేద్దాం. చూస్తే మనకి ఇంకా ఫిష్ ఫ్రై చేస్తున్నారు, చేపల ఫ్రై. వీళ్ళు అన్నదమ్ములు ఇద్దరు కలిసి. అది మన క్యాంప్ ఫైర్ అయితే సూపర్గా మండుతుంది ఇప్పుడు. ఇందాక స్టవ్ ఇట్లా ఎలకలా బాగా వెలుగుతుంది ఇప్పుడు మనకి. ఇది చాలా వెచ్చగా హాయిగా ఉన్నది. ఏదో తెలియని కట్టన మాకు గమనించినట్టు ఉన్నది. హ్యాపీ దీపావళి అనరా. బాగా వస్తుంది. చేపల కర్రీ ఎలా వండాం అదేమో ఎలా వచ్చింది. ఇక రైస్, చేపల ఫ్రై, నిమ్మకాయ, ఉల్లిపాయ, మిరపకాయ. ఈరోజు మనకు డిన్నర్ ఇది మనం అనుకున్నాం. గెరెట సీపీ చిన్న మొక్కలదా. చిన్న మొక్క దొరకంటుందా తీరా దేంతో చేప లోనికి ఈడు మొత్తం ఆర్గన్ చేసేటట్టున్నాడు. ఏదో మొక్క లైట్ దగ్గర పెట్టరు ఇంకా కనిపిట్లా. అదే అంత దూరం కొంచెం దూరం. మన ఫుడ్ అలా రెడీ అయిపోయింది. వడ్డిచ్చినోడు ఇప్పుడు దీదే తినాలి. ఏదో అనుకున్నాను కానీ బాగుంది. ఫ్రెండ్స్, మనకైతే టైం వచ్చి 10:50, 11 అవుతుంది. ఇంకా ఇప్పుడైతే మనకి ఇందాక నుంచి తినేసి ఉన్నాం. ఇప్పుడు పడుకునే టైం అయింది.
పడుకుందాం. చేతనే అయితే బాగా ఎంజాయ్ చేశాడు, డాన్సుల్లో కానీ, ఫైర్ మంటలో కానీ, సాంగ్స్లో కానీ, పాటలో కానీ. సాల్మన్ అయితే మంచిగా ఇది ఒక అనుభూతి, ఫ్రై చేశాడు మంచిగా. క్యాంపింగ్ మాకు చాలా ఒక అనుభూతిగా అనిపించింది నాకైతే ఓవరాల్ గా. ఇంకా వీడియో అయిపోలేదు, రేపు పొద్దున చెప్తాం. రేపు పొద్దున కూడా ఉంది. మంచిగా ఒక కవిత చెప్తావు కదా, ఈ కవిత చెప్పు. గుడ్ నైట్ మంచి కవిత చెప్పు. మీ గుండెల్లో ఉంటుంది మన తెలుగు క్యాంపింగ్. మనకైతే టైం వచ్చేసి 6:40 అవుతుంది దగ్గరలో. మార్నింగ్ అయితే లేచాము. వ్యూ అయితే చూడండి ఎలా ఉందో మనకి. ఆ మంచు అయితే బాగుంది మొత్తం. ఆ 2 కొండల మధ్యలో కూడా బాగుంది వ్యూ. మన వాటర్ నైట్ పెట్టిన క్యాంప్ ఫైర్ మొత్తం పెద్ద పెద్ద దొంగలు పెట్టాం, మొత్తం కాలిపోయి బూడిదైపోయింది. మన నైట్ తినేసి పెట్టేసిన ఇక్కడ ప్లేట్లు కడగాలి. మన చెరువు లొకేషన్ మొత్తం గ్రీన్గా బాగుంది. మన టెంట్ ఇక్కడ ఉంది. టైం అయిందిలే, డ్యూటీకి వెళ్ళవా? వాడిని చెట్టుకి మొత్తం పోతున్నాడు రా. పెట్టేసాడు పక్కన. మనం కాలు చేతులు మొహాలు కడుక్కోవడానికి వచ్చాం ఫ్రెండ్స్ ఇక్కడికి. నైట్ మురికి చేసిన పట్టాన్ని కడుక్కున్నాం. ఇక మన బోరింగ్ ఉన్న దగ్గరలోనే ఇక్కడ అయితే పూజ చేస్తున్నారు. గుడి ఉంది చిన్నది. అనదంగి స్పాట్ అయితే వచ్చాము మేము. ఆ కొండకి అనదంగి కొంచెం ఇందులో నీళ్ళు పట్టరా చాలు. మనం నూనె పోసాడు ఇందులో. స్టెబిలేషన్ ఉందరా దానికి. పొద్దు పొద్దున కాఫీ కాఫీ చాయ్ చాయ్ రైల్వే స్టేషన్ అమ్ముతారు చూడు. ఒకసారి అమ్ముతా గరం చాయ్ బతికేస్తాడు మనోడు, బతికేస్తాడు. మనకొలం పోదు అన్నాడు మనవాడేనా మావాడే. బాగా డాన్స్ చేసాడు. నువ్వు ఏందన్నా లైట్ ముందు నాకు ఎక్కిందన్నాడా. ఓకే, స్క్రీన్ షాట్ తీసుకో దాన్ని, అదే ఫోటో. కుర్చీ బాగుంది, కుర్చీ బాగుంది. కనిపించలే కుర్చీ. ఫ్రెండ్స్, నేను రాత్రి నుంచి ఇక్కడే ఉన్నాము. మా ఫ్రెండ్స్తో సరదాగా ఉంది. ఇవాళ వచ్చాను నేను. అండ్ మా ఫ్రెండ్స్ చాలా ఎంజాయ్ చేసాం ఈరోజు. మా ఛానల్గా మీకు నచ్చినంటే లైక్ కానీ ఒక సబ్స్క్రైబ్ చేసి. చాలా బాగా అనిపించింది. మళ్ళీ ఇంకోసారి రావాలని. ఈసారి ఇన్ని పెద్ద కొండ మీదకి అయితే ఎక్కిస్తాయి. చాలా కిందే ఉంది కాబట్టి బాగుంది అంటున్నారు వీళ్ళిద్దరు. ఓ మంచి కొండ చూసి 5లోకి ఎక్కిస్తాం, అప్పుడు ఎలా ఉండిద్దో చెప్తారు. ఏడేడికే బండి వేసుకొని నడుచుకొని వచ్చేసాం. కర్రీ వండి తినేసాం కూడా బాగుంది. నా తరపు నుంచి అయితే చాలా ఎంజాయ్ చేశాను. నాకైతే ప్రోడక్ట్ గా నాకు చెప్పుకోవాల్సి ఏముందంటే, నా లైఫ్ లో బాగా బెస్ట్ మూమెంట్ ఏంటంటే నాకు క్యాంపింగ్ అనిపించింది. చాలా బెస్ట్ ఏంటంటే అంటుంది అంత బాగా అరే అంత క్లారిటీ సూపర్ మాట్లాడినాడు. మధ్యలో మాట్లాడితే నాకు అసలే రాదు. ఇది ఒక క్యాంపింగ్ ఎక్కడంటే విజయవాడ ఇబ్రహీంపట్నం కేంద్రకొండ ఊరు. ఇది ఒక ఫారెస్ట్ లో మనం ఒక చెరువు పక్కన వేసుకున్నాం. ఇది ఇలా మన ఇద్దరం కొత్తల్ని తీసుకొచ్చాం. వీడు ఒకసారి వచ్చి బాగానే తిన్నాలే, దెబ్బ తిన్నాడు. మళ్ళీ ఇంకోసారి అలవాటు పడ్డాడు. వీడంటే కొంచెం కొత్తగా వచ్చాడు. వీడియో ఇంతవరకు అయితే లాస్ట్ లో చూసారు. బాగుందంటే మన ఛానల్ కి లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ కొట్టండి. మన తెలుగు క్యాంపింగ్ కి చైతన్య నాకు జై.